నమస్కారం. ఆధార్ సంప్రదింపు కేంద్రానికి స్వాగతం. నా పేరు సూర్యకళ. నేను ఏ విధంగా సహాయపడగలను? మేము ఆధార్లో పేరు తప్పుగా పడింది అని అప్లికేషన్ పెట్టాము. ఇప్పటికి నెల అయిపోతుంది గాని మార్పు కాలేదు. నేను అర్థం చేసుకున్నట్లుగా మీరు ఆధార్లో తప్పుగా పడిన మీ పేరును మార్చుకోవడం కోసం అప్లికేషన్ పెట్టారు. నెలవుతుంది గాని ఇంకా మార్పు కాలేదు. అవునండి. దయచేసి నిశ్చింతంగా ఉండండి. ఈ విషయంలో మీకు పూర్తి సహాయం చేస్తా. సరే అండి. ఇంకా నేను మీకు మెరుగైన సహాయం చేయడానికి నేను మీ దగ్గర నుండి కొంత సమాచారాన్ని పొందవచ్చండి. మీ పేరు చెప్పగలరా అండి? పండు. ఏం పండు అండి? నార్మల్ పండే అండి. నార్మల్ పండు కాదు పండుగారు, నేను అడుగుతుంది ఇంటి పేరు. ఓ, ఇంటి పేరా? అదైతే మామిడిశెట్టి పండు అండి. మీ ఈమెయిల్ ఐడి చెప్పగలరా పండుగారు? మామిడిశెట్టి పండు కొయ్యి ఈ తోట అంతా మందే @gmail.com అండి. ఏ రాష్ట్రం నుండి కాల్ చేస్తున్నారు పండుగారు? అబ్బే, నేను కాల్ చేయడానికి రాష్ట్రాలు దాటి వెళ్ళిపోవడం లేదండి. జస్ట్ నా ఫోన్ నుండి 1947 అని టైప్ చేశానండి, మీకు వచ్చిందంతే. అబ్బా, అది కాదు పండుగారు. నేను అంటుంది మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా? నేను కరెక్టుగా ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో మామిడి చెట్టు పైన ఉన్న అండి సిగ్నల్ వస్తుంది అని. సర్లేండి పండుగారు, ఈ సమాచారం ఎవరి గురించండి? మీ గురించా లేదా ఇతరుల కొరకా? మా ఆవిడ గురించండి. మీ ఆవిడ పేరు చెప్తారా పండుగారు? ఫస్టా సెకండా థర్డా అండి? ఇప్పుడు ఏ ఆవిడ మీ దగ్గర ఉందో ఆవిడ పేరు చెప్పండి. అంటే మొదటిద్దరు వెళ్ళిపోయారండి పుట్టింటికి, మూడవ ఆవిడ మాత్రమే ఉందండి. పోనీలేండి, ఆ మూడవ ఆవిడ పేరే చెప్పండి. పోనీ పండుగారు. ఆవిడ పేరు స్ఫూర్తి. మొత్తానికి మీ మూడవ ఆవిడ స్ఫూర్తిదాయకంగా నిలిచింది అనమాట మీ దగ్గరే. నాకు అర్థం కాలేదండి. అదే పండుగారు, మీ మూడవ ఆవిడ పేరు స్ఫూర్తి కదా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నా అంతే. 100% కరెక్టే అండి.